హాయ్ అండి. ఇప్పుడు మనం ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూద్దామండి. ప్రస్తుతానికి మనకి టెట్ ఎగ్జామ్స్ అవుతున్నాయి. టెట్ ఎగ్జామ్స్ అవగానే ఏమాత్రం లేట్ చేయకుండా డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకొని వెంటనే సిలబస్ అనేది చదవడం స్టార్ట్ చేయాలి. ఆల్రెడీ ఇప్పటి నుంచి చదువుతున్న వారు ఉన్నారు, కొత్తగా స్టార్ట్ చేసేవారు కూడా ఉన్నారు. వాళ్ళ కోసం ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూడండి. ఏపీడిఎస్సి స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజెస్ అండ్ లాంగ్వేజెస్ కూడా సేమ్ ఇదే మెథడ్ అండి. ఫస్ట్ చూడండి, పార్ట్ 1 అనేది మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్, ఎప్పటి నుంచో ఉన్న జనరల్ నాలెడ్జ్. నెక్స్ట్ రీసెంట్గా జరిగిన కరెంట్ అఫైర్స్ 2023, 2024, ఆల్మోస్ట్ మనం అక్టోబర్ మంత్కి వచ్చేసాము. ఎగ్జామ్ మేబీ డిసెంబర్ ఆర్ జనవరిలో ఉండొచ్చు. సో 2024 కరెంట్ అఫైర్స్ అండ్ జీకే కూడా మనకి ఇచ్చే అవకాశం అనేది ఉంటుందండి. 20 క్వశ్చన్స్ ఇస్తాడు. మనం చాలా జీకే కరెంట్ అఫైర్స్ అంతా చూసినా 20 క్వశ్చన్స్ ఇస్తాడండి. 20 క్వశ్చన్స్ 10 మార్క్స్ అండి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ హాఫ్ మార్క్ కదా. సో 20 క్వశ్చన్స్కి 10 మార్క్స్ అండి. నెక్స్ట్ పార్ట్ 2కి వెళ్తే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో అసలు ఏ టాపిక్స్ ఉంటాయి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. దీంట్లో చాలా కంటెంట్ ఉంటుందండి. దీంట్లో మనకి 10 మల్టిపుల్ చాయిస్, అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండి. యాజ్ లైక్ టెట్ 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి మనకి 5 మార్క్స్ అండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ సైకాలజీ పార్ట్ 3, ఎడ్యుకేషనల్ సైకాలజీ మనం ఏదైతే చదువుకుంటామో బిఎడ్ డిఎడ్లో సైకాలజీ. నెక్స్ట్ ఇది కూడా 10 మార్క్స్ అండి. సైకాలజీలో కూడా మనకి చాలా కంటెంట్ ఉంటుంది. సో మనం అంత చదివినా సరే అందులో మనకి ఒక 10 క్వశ్చన్స్ వస్తాయి ఫర్ 5 మార్క్స్. నెక్స్ట్ అనేది పార్ట్ 4 అనేది లాస్ట్ అండి. లాస్ట్ కంటెంట్, మనం ఏదైతే సబ్జెక్ట్ తీసుకుంటున్నామో ఐదర్ లాంగ్వేజెస్ అయితే లాంగ్వేజెస్, లేదంటే నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్స్ అనమాట. అది మ్యాథ్స్ అయినా అవ్వచ్చు, ఫిజిక్స్ అయినా అవ్వచ్చు, సోషల్ అయినా అవ్వచ్చు, బయాలజీ అయినా అవ్వచ్చు. ఏ కంటెంట్, ఏ సబ్జెక్ట్ తీసుకుంటే ఆ సబ్జెక్ట్ యొక్క కంటెంట్కి 80 మార్క్స్ అండి. మనకి ఫిజిక్స్కి, బయాలజీ, సోషల్ పర్వాలేదండి, కొంత క్వశ్చన్స్ ఉంటాయి, కొంతవరకు ఫిజిక్స్ అయితే కొంతవరకు సమ్స్ అనేవి ఉంటాయి. కానీ మ్యాథ్స్ మాత్రం ప్రతిదీ సమ్మే కాబట్టి మనం ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గానే చేయాలండి. అప్పుడే మనం 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాం. 80కి మనకి 40 మార్క్స్ అండి. నెక్స్ట్ ఇదే కంటెంట్కి సంబంధించి మెథడాలజీ అండి. మ్యాథ్స్ అయితే మ్యాథ్స్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ, అదేనండి బయాలజీ. నెక్స్ట్ సోషల్ అయితే సోషల్. మెథడాలజీ ఏదైతే ఉందో మెథడాలజీ మనకి 40 మార్క్స్ ఉంటుందండి. మెథడాలజీ కూడా చాలా కంటెంట్ ఉంటుంది. మనకి 40 క్వశ్చన్స్ ఇస్తారండి. 40 మార్క్స్ కాదు, 40 క్వశ్చన్స్ మనకి 20 మార్క్స్ అండి. ఇలా ఓవరాల్గా మనం చూసుకుంటే 20, 10, 10, 80, 40 టోటల్గా 160 క్వశ్చన్స్ అండి. 160 క్వశ్చన్, ఈచ్ క్యారీస్ హాఫ్ మార్క్ కాబట్టి 80 మార్క్స్ అండి. మనం ఎంతో చాలా కష్టపడి రోజుకి 16 అవర్స్ చదివితేనే కానీ మనం అన్ని క్వశ్చన్స్ కరెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతాం. మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోగలుగుతామండి. ఇది డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ అండి. నెక్స్ట్ వీడియోలో ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, జీకే, కరెంట్ అఫైర్స్ కానీ సైకాలజీ కానీ వీటిలో ఉండే కంటెంట్ ఏమేమి ఉంటుందో తెలుసుకుందామండి. ఓకే అండి, థ్యాంక్ యూ.